హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలను విచిత్రాలను చర్చించుకుందాం. సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఒక చిన్న కాకి ధైర్యం ముందు క్రూర జంతువు తోక ముడిచింది. కాకి ముందు మచ్చలు గల చిరుతపులి మెక్కరెళ్లుతున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం నిజంగా దిగ్భ్రాంతికి అనిపిస్తుంది. నెటిజన్లు ఇప్పుడు కాకి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. వైరల్ వీడియోలో పెంపుడు కుక్కను కట్టివేసినట్లుగా ఇంట్లో వెలుపల ఒక పాటికి కట్టి కూర్చొని పెంపుడు చిరుతపులిని చూడవచ్చు. అదే సమయంలో సమీపంలో ఒక కాకి కూడా ఉంది. అది చిరుతపులితో గొడవ చేయడానికి ధైర్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు చిరుతపులి ఆ కాకి ఒక పంజా దెబ్బతో ఖతం చేసేందుకు ఎవరైనా అనుకుంటారు. కానీ వీడియోలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక వీడియోలో చిరుతపులి దగ్గరికి కాకి వస్తుంది. ఆపై దాన్ని బిగ్గరగా కావ్ కావ్ అంటూ అరుస్తూ దానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మాంసాహారి అయిన చిరుత లేచి కాకిని దాడి చేయకుండా బదులుగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాకి నిరంతరం అరుస్తూ ఉండటం, ఎలాంటి భయం లేకుండా తన దగ్గరికి వస్తును తరచూ చూసినా ఎందుకైనా మంచిదని చిరుతనే వెనక్కి తగ్గినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాకి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. చిరుత అహంకారాన్ని కాకి దెబ్బ కొట్టిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆమ్లెట్లు చాలా రకాలుగా వేసుకోవచ్చు, కానీ కొంతమంది చాలా వింత వింత ఆమ్లెట్లు వేసుకొని తింటారు. అలాంటి ఓ వింత ఆమ్లెట్ కదే ఇది. సాధారణంగా ఎవరైనా ఆమ్లెట్ వేసుకుంటే అందులో ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీరతో పాటు వేరే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ స్ట్రీట్ ఫుడ్ మేకర్ ఏకంగా సాఫ్ట్ డ్రింక్ కోకోకోలాతో చిన్నపిల్లలు తినే జెమ్స్ లాంటి స్వీట్స్ స్కిట్లో వేసి ఆమ్లెట్ తయారు చేశారు. పైగా దాన్ని ఓ ఫారినర్ కోసం తయారు చేశాడు. పాపం ఆ ఫారినర్ ఎంత ధైర్యం చేసి దాన్ని తిన్నాడు. అతను ప్రైవేట్ వీడియోలు తీసుకునే యూట్యూబర్లా ఉన్నాడు. ఆమ్లెట్ తయారీ విధానం మొత్తం వీడియో తీసి తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ తరువాత విధానం చూసి యక్, దాన్ని ఎలా తింటారు అని పించేలా ఉంది. పైగా ఆ ఫారినర్ దాన్ని తింటూ ఇది తిన్న తర్వాత నేను అనారోగ్యానికి గురి కావచ్చు, నాకు తెలియదు అంటూనే ఒక స్పూన్ తిన్నాడు. ప్రస్తుతం ఈ కోకోకోలా ఆమ్లెట్కు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు చేసే చేష్టలు ఇతరులను ఇబ్బంది పెట్టడం పాటు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఇటలీలోని మిలియన్ మైనోపాల్ ఎయిర్పోర్ట్లో వెలుగు చేసింది. తన లగేజ్ను విమానంలోకి అనుమతించలేకపోవడంతో చైనాకు చెందిన ఓ మహిళ ఎయిర్పోర్ట్లో రచ్చరచ్చ చేసింది. ఫ్లోర్పై పడి పొర్లుతూ కేకలు పెడుతూ నానా హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన ఓ మహిళ తన ప్రయాణం నిమిత్తం ఇటలీలోని మిలాన్ మైలోపాన్ ఎయిర్పోర్ట్కు వచ్చింది. అయితే ఆమె తన వెంట తెచ్చుకున్న లగేజ్ ఎయిర్లైన్స్ నిబంధనలు పరిమితం మంచి ఉండడంతో ఎయిర్పోర్ట్కు సిబ్బంది ఎక్కువగా ఉన్న లగేజ్ను విమానంలోకి అనుమతించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఉన్న లగేజ్ను అయినా తగ్గించుకోండి, లేదా లగేజ్ను అదనంగా డబ్బులైనా చెల్లించండి అని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్పారు. ఇందున నిరాకరించిన మహిళ తన అదనపు ఛార్జీలు కట్టనని, ఎలాగైనా తన లగేజ్ను ఫ్లైట్లోకి అనుమతించాలని పట్టుబట్టింది. అయినా కూడా సిబ్బంది లగేజ్ను అనుమతించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేసింది. సదారు మహిళ ఎయిర్పోర్ట్లో నానా రచ్చ చేసింది. అక్కడ ఫ్లోర్పై పడి పొర్లుతూ అరవడం, ఏడవడం స్టార్ట్ చేసింది. ఇలా దాదాపు అరగంట పాటు ఎయిర్పోర్ట్ సిబ్బందికి చుక్కలు చూపించింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. ఆమె ప్రయాణికుల జాబితా నుంచి ఆమె పేరు తొలగించి సిబ్బంది
ఆమెను మరో ఫ్లైట్లో వెళ్లాలని సూచించారు. అయితే ఎయిర్పోర్ట్లో ఆ మహిళ ప్రవర్తించిన తీరుపై సదారు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఆమె చేసిన రచ్చ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ఇలా ప్రవర్తించే సదారు ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు. ఒక ప్రాంతంలో ఒక సాంప్రదాయం, ఆచార్య వ్యవహారాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల వారు ఆచరించే సాంప్రదాయాలు వింత అనిపిస్తూ ఆశ్చర్యం కలిగిస్తాయి. టెక్నాలజీ యుగంలో అలాంటి ఓ వింత ఆచారం మధ్యప్రదేశ్లోని గ్రామంలో ఇప్పటికే అమల్లో ఉంది. అది పరాగ్ అనే సాంప్రదాయం. దీని కారణంగా ఈ గ్రామంలో 17 ఏళ్లుగా ఒక్క వివాహం కూడా జరగలేదు. ఏంటి సాంప్రదాయం, ఎందుకు దీనిని వారు ఆచరిస్తున్నారు అంటే దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్లోని గ్రామ ప్రాంతాల్లో పరాగ్ సాంప్రదాయం కొన్ని శతాబ్దాలుగా అమల్లో ఉంది. ఈ ఆచారం ప్రకారం గ్రామంలో ఎవరైనా హత్య, గోవధ్ వంటి నేరాలకు పాల్పడితే మొత్తం గ్రామంలో వివాహాలు ఆగిపోతాయి. ఇక్కడ చాలా గ్రామంలో ఎక్కువగా సాంప్రదాయం పాటిస్తున్నారు. ఇందులోని పలు గ్రామాల్లో పెళ్లి బాజాలు మోగి చాలా కాలం అవుతుంది. అంత మాత్రాన ఆ గ్రామాల్లో ప్రజలు వివాహాలు చేసుకోవడం మానేయలేదు. వారి గ్రామంలో కాకుండా ఊరి బయట వారు వెళ్ళి చేసుకునేవారు. అయితే గ్రామం వెలుపల పెళ్లి చేసే స్తోమత లేని పేదలకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. నేరం చేసిన వ్యక్తి లేదా అతని కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు వెళ్ళాలి. తీర్థయాత్ర తర్వాత తులసి శాలిగ్రామ్ వివాహం జరిపించాలి. ఆ తర్వాత విందు ఏర్పాటు చేయాలి. అప్పుడు పరాగ్ సాంప్రదాయం తొలగి గ్రామంలో వివాహాలు చేసుకోవచ్చు. చాలామంది సంపన్నులు ఈ సాంప్రదాయాన్ని త్వరగా వదిలించుకుంటారు. కానీ పేద ప్రజలు తీర్థయాత్ర, తులసి వివాహం, సామూహిక విందు వంటి ఖరీదైన పనులను చేయలేరు. ఈ నేపథ్యంలో లాలోయి గ్రామంలో గత 17 ఏళ్లుగా పెళ్లి బాజాలు మోగలేదు. ఓ హత్య కారణంగా పరాగ్ సాంప్రదాయానికి కట్టుబడి ఉండడంతో ఇన్నేళ్లు ఆ గ్రామంలో పెళ్లి బాజాలు మోగలేదు. పరాగ్ సాంప్రదాయాన్ని ఎలా వదిలించుకోవాలి అని గ్రామస్తులు ఆందోళన చెందారు. తాజాగా సర్పంచ్ బాదల్ సింగ్ గ్రామ ప్రజలు ఏకమై ఈ సాంప్రదాయానికి తెరదించుతూ పక్క ఊర్లో ఉన్న ఓ గిరిజన యువతి వివాహాన్ని లాలోయి గ్రామంలో చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాజాలతో పెళ్లి కూతురు ఊరేగింపు లాలోయి గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో 17 ఏళ్ల తర్వాత ఈ గ్రామంలో పెళ్లి బాజాలు మోగాయి. గ్రామస్తులందరూ ఊరేగింపుకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వైభవంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి భూపేంద్ర సింగ్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కొండల మధ్య నిర్మించిన లోతైన చెరువులోకి ఏనుగు నీరు తాగడానికి వచ్చినట్లు కనిపిస్తుంది. అప్పటికే అక్కడ చాలా జింకలు ఉన్నాయి. ఆ ఏనుగు తన తొండంతో సంతోషంగా నీరు తాగుతోంది. ఇంతలో ఏదో కారణం చేత చెరువులో పడిపోయిన జింక కనిపించింది. చెరువు చాలా లోతుగా ఉంది. అది చెరువు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే గట్టు మీద ఎక్కలేకపోవడం, అది బయటకు రాలేకపోయింది. జింక ప్రాణాలను కాపాడిన ఏనుగు ఎంత ప్రయత్నించినా జింక చెరువు నుంచి బయటికి రాలేకపోయింది. దీంతో అది నీటిలో చిక్కుకొని అసహాయ స్థితిలో నిలబడింది. అక్కడ ఉన్న ఏనుగు కొద్దిసేపు నీటి నుంచి బయటకు రావడానికి కష్టపడుతున్న జింకను చూసి తరువాత ఏమి అనుకుందో, ఏనుగు జింక కాపాడాలని భావించి తన తొండంతో దానిని బయటకు తీసింది. 41 సెకండ్ల వీడియో ఏనుగు జింకను నీటి నుంచి బయటకు తీసుకురావడానికి ఎలా సహాయం చేసిందో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. ఏనుగుకు సంబంధించిన వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా నెటిజన్లు ఈ వీడియోని చూశారు. చాలామంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. వీడియోను లైక్, షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్లో @amazingnature అనే ఐడితో షేర్ చేశారు. నెటిజన్లు ఏమని సంప్రదిస్తున్నారంటే, వీడియో చూస్తున్న తర్వాత చాలామంది నెటిజన్లు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఏనుగు ముఖంలో ఈ భావాన్ని కలిగి ఉంది. నేను జింకను రక్షించాను, వావ్ అనే చాలా గర్వంగా ఉన్నాను
అని ఒకరు కమెంట్ చేశారు. మరొకరు నాకు ఏనుగులు అంటే చాలా ఇష్టం, అవి చాలా సానుభూతి కలిగి ఉంటాయని చెప్పారు. చాలామంది వావ్ అంటూ తమ సంతోషాన్ని తెలియజేశారు. సోషల్ మీడియాలో వినియోగదారులు ఏనుగు పరోపకార లక్షణాలను చాలా ఇష్టపడ్డారు. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో జూన్ 11న ఓ నివాసి ప్రాంతంలోకి ప్రవేశించిన నీల్గై అనే జంతువు భయానకంగా ప్రవర్తించి కలకలం రేపింది. నీల్గై దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బిజ్నోర్లో నాథాన్ సింగ్ అనే 65 ఏళ్ల రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తన ఇంటి సమీపంలో కూరగాయలు కోస్తుండగా నీల్గై అతనిపై దాడి చేసింది. దాని కొమ్ములతో అతని కడుపులో పొడిచింది. దాంతో అతను నేలపై కూలిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. అతని వెంటనే సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అక్కడ నుంచి పరుగులు తీసిన నీల్గై అంబేద్కర్ నగర్ ప్రాంతం గుండా దాదాపు అరగంట హల్చల్ చేసింది. ఓ వాహనాన్ని ధ్వంసం చేసింది. ఇతర ఆస్తులకు కూడా నష్టం కలిగించింది. ఆ తరువాత నీల్గై అదుపు తప్పి ఇనుప గేటును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృతి చెందిన నీల్గై మృతదేహాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ మున్సిపల్ బృందాలు సహా అధికారులు అరుదైన ప్రాణాంతకమైన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.